ప్రార్థన జరుగుతుంది, వెళ్ళిపోవాలి. ఎందుకు? రాబోయే కాలానికి అక్కడ ఏదో మాటలు చెప్తారేమో. అక్కడ ప్రార్థన జరుగుతుంది, అక్కడ మీటింగ్ జరుగుతుంది, అక్కడ సభ జరుగుతుంది. ఇదిగో గురువారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, ఇదిగో ఆదివారం ప్రార్థన, వెళ్ళిపోవాలి. అక్కడ నా గురించి, నా ఆత్మీయత గురించి ఏమైనా చెబుతారేమో. నేను ఏం చేయాలి? రాబోయే కాలమునకు నేను ఏం చేయాలి? సిద్ధపడాలి. రాబోయే కాలముకి ఎవడు ఆలోకించి వినను. మనం వింటలేదు. రాబోయే కాలం కోసం వింటున్నామా? రాబోయే కాలం కోసం వింటున్నామా? పరలోకం చేరుకోవడం కోసం వాక్యం వింటున్నామా? ఈ పాపని విడిచిపెట్టి, మాయలోకం విడిచిపెట్టి ఒక మహాలోకం చేరుకోవడం కోసం దేవుని మాటలు వింటున్నామా? వింటే పోయిన వారం ఏం వాక్యం చెప్పారు, అంతకుముందు ఏ వారం ఏం వాక్యం చెప్పారు గుర్తుంటుంది. పెద్దగారు గుర్తుందా? గుర్తుంటుందా? మీకు ఏమన్నా మర్చిపోతున్నారా? సంసారం సాగం ఎదలేకపోతున్నారా? ఒకసారి గుర్తుంది, నాకు గుర్తుంది, మర్చిపోయాము. ఇక్కడ పాకలో ప్రార్థన జరిగేటప్పుడు 1 సంవత్సరంలో చెప్పిన వాక్యం అంతా 1 గంటలో చెప్పేసాడు ఆయన. గుర్తుంది. ఇప్పుడు గుర్తుంటుంది నాకు తెలిసి. గుర్తుంటుందా? అప్పుడు గుర్తుంది, ఇప్పుడు గుర్తుంటలేదు. అందుకే అవకాశం ఉన్నప్పుడు ఎక్కువ వాక్యం చదివేసుకోవాలి. పెళ్లి కాకముందే ఎక్కువ ఏం చేయాలి? ఎక్కువ వాక్యాన్ని సంపాదించేసుకోవాలి. ఇప్పుడే సంపాదించేసుకోవాలి. పెళ్ళైన తర్వాత మా ఆయనతో కలిసి వెళ్తానులే, పప్పులు ఉడక, మీ ఆయన అటు, నువ్వు ఇటు, మీ ఓడు ఎటు, మీ ఓడంటే ఆ పుట్టేవాడు ఎటు.